వాస్తవాలన్నీ కూడా 75% విశ్వసనీయత వాటర్ ఉన్నప్పటికీ కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి బౌండరీ మా రాష్ట్రాల్లో ఈ విధంగా నీళ్లు వస్తున్నాయని వాస్తవాలు చెప్పి ఇవాళ ఏ ప్రజలను నమ్మిద్దామని జీవో నెంబర్ 105 పేరు మీదట పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రజల ముందు తీసుకొస్తా ఉన్నారు. ఏ ప్రజలను నమ్మేయటానికి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నల్గొండ ఖమ్మం జిల్లాలో 9 లక్షల ఎకరాలు సాగునీరు ప్రశ్నార్థకం అవుతుంది. మీరు ఎంత అవకాశవాదులు, మీరెంత పచ్చి దగా మోసం మీ నాయకులది మీద ఉంటుందంటే ఇవాళ ఒక ఉదాహరణ. మీరేమంటున్నారు? ఇవన్నీ కొత్త ప్రాజెక్టులట, అనుమతులు తీసుకోకుండా కడుతున్న ప్రాజెక్టులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దిండి ప్రాజెక్టుకు 2007వ సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవో ఈ జీవో. మేం చెప్పలే, 2007 అంటే ఇవాళకి 8-9 సంవత్సరాల క్రితం ఇచ్చిన జీవో. అప్పుడే డిపిఆర్ కూడా తయారైంది. మేము కొత్తగా ఏం చేస్తలేం. 2007లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో నంబర్ 159 ద్వారా దిండి ప్రాజెక్టుకు డిపిఆర్ తయారు చేయండి అని 1,30,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఈ జీవో. ఆ రోజే డిపిఆర్ తయారైంది 30 టీఎంసీలతోని. ఆ డిపిఆర్నే మేము యథావిధిగా అమలు చేశామే తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోనా కాదా దేవినేనుమా? సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా.